మీ సీజన్ తర్వాత చాలా సీజన్స్ వచ్చాయి, విన్నర్స్ కూడా చూసాం. మీకేమనిపించింది ఏ సీజన్లో పర్ఫెక్ట్ విన్నర్ ఉన్నారు? సీజన్ 2 అంటే అంటే ఏం లేదు, నేను ఎప్పుడు విన్నర్ అవుతాను లోపలికైతే వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను నా నా క్యాలిబర్ కూడా నాకు తెలుసు. ఐ మీన్ ఐ థాట్ మేబీ మ్యాక్సిమం 10 weeks ఐల్ బి దేర్ ఇన్సైడ్ ద బిగ్ బాస్. బట్ సెకండ్ వీక్ ఎప్పుడైతే నాకు ఎగెనెస్ట్గా లోపల ఎలాంటివి జరిగాయో, ఎటువంటి విధంగా కార్నర్ అయ్యానో మేము అందరు చూసింది యాక్చువల్గా. బట్ అప్పుడు నాకున్న ఎక్స్పీరియన్సు, నాకున్న క్యాలిబర్తో ఐ వాంట్ టు షో వాట్ ఐఎమ్ అన్న ఒక ఫీల్ నాకు వచ్చింది ఆ టైంలో. అప్పటి వరకు నాకు ఏదో 2-3 వారాలు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాను థాట్తో ఉన్నాను. ఎప్పుడైతే నాని గారు చెప్పారో ప్రజలు నిన్ను అభిమానిస్తున్నారు, నువ్వు నీ కోసం కాదు గేమ్ వాళ్ళ కోసం ఆడు అన్నారో, దెన్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ మై రియల్ గేమ్. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ గెలవాలని ఒక ఎంతూజియాజంతో గెలిచిన గేమ్ ఇది. సో అన్ని డేస్ లోపల ఉంటారు కదా కంటెస్టెంట్స్, బయటికి వచ్చిన తర్వాత అంటే మైండ్ బ్లాంక్ ఉంటుందా? ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? ఎమోషనల్లీ ఎలా ఉంటారు? ఒక్కసారి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం అంతా బ్లాంక్ అనమాట. ఎప్పుడైతే బయటకు వచ్చామో ఒక 100 మంది ఒకేసారి మన దగ్గరకు వచ్చేసి, అన్న నీకోసం ఈ వీడియో చేశారు, నీకోసం ఈ వీడియో చేశారు, నీ వీడియో చూడు, ఆ వీడియో చూడు, నీకోసం జనాలు ఎలా చేశారు అలా చేశారు, నీకోసం వాక్స్ చేశారు, ఇది చేశారు. మొత్తం ఒక మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన శ్రేయోభిలాషులు కానీ రకరకాల వీడియోలు చూపిస్తూ ఉంటారు. మనకు అవన్నీ చూసి కొంచెం షాకింగ్లో ఉంటాం. నేను లోపల ఉన్నప్పుడు బయట మన కోసం ఇంత జరిగిందా అని. సో నా విషయంలో అయితే నేను అలాగే ఫీల్ అయ్యాను. నేను బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియో నుంచి మా ఇంటికి వెళ్ళిన దారిలో నేను ఏదైతే వీడియోస్ చూసానో ఐ వాజ్ రియల్లీ షాకింగ్ అనమాట. అక్కడి నుంచి మళ్ళీ సక్సెస్ మీట్స్కి వెళ్ళి ఒక హాల్లో నా ఫ్యాన్స్ని కలవడం జరిగింది తప్ప ఇలాగ రోడ్డు మీద రచ్చాది నేను చేయలేదు. వీఆర్ వెరీ డిగ్నిఫైడ్గా మేము బిహేవ్ చేస్తాం. బట్ ఈ విషయంలో సీజన్ 7లో ఫ్యాన్స్ అనేవాళ్ళు పల్లవి ప్రశాంత్ పేరుతో గవర్నమెంట్ ఆస్తులను తగలేయడం, వాళ్ళు చేసిన పనికి తిరిగి అరెస్ట్ చేయడం అనేది కొంచెం నిజంగా బాధాకరంగా ఉంది.